గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్ళడం జరిగింది. నిన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లో ఎసెన్షియా ఫార్మా కర్మాగారంలో జరిగినటువంటి పేలుడికి సంభవించి ఆ పేలుడులో మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ అదే ఘటనలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి కార్మికులను, వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం ఆయన ఫార్మా కర్మాగారానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోవటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే టీడీపీ దీనికి సంబంధించే తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఎక్స్ ఖాతాలో వాళ్ళు చేసినటువంటి ఒక పోస్ట్ ఈ విధంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని, జనరల్గా సేఫ్టీ ఆడిట్కి సంబంధించి ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయని, ప్రభుత్వ సంస్థలే సేఫ్టీ ఆడిట్ని నిర్వహిస్తాయని, అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేఫ్టీ ఆడిట్ నిర్వహించేటువంటి బాధ్యతను ఒక థర్డ్ పార్టీ ప్రైవేట్ కంపెనీకి అప్పగించినటువంటి కారణంగా వాళ్ళు ఏవైతే నిబంధనలను పాటించని కంపెనీలు ఉన్నాయో, సేఫ్టీని పాటించని కంపెనీలు ఉన్నాయో వారి దగ్గర నుంచి డబ్బులు దండుకోవటమే లక్ష్యంగా పనిచేశాయి తప్ప ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి ఇంతవరకు చర్యలు చేపట్టినటువంటి దాఖలాలే లేవని, ఎక్కడా కూడా ఇలా సేఫ్టీకి సంబంధించి వారు రైడ్లు చేయటం కానీ, కంపెనీల మీద యాక్షన్ తీసుకోవటం కానీ చేయలేదని, ఇలాంటి కారణాల వల్లే ఎల్జీ పాలిమర్స్లో గతంలో జరిగినటువంటి ప్రమాదం కానీ, ఆ తర్వాత జగన్ హయాంలో వరుసగా 15 ప్రమాదాలు జరిగినాయని, ఈ ప్రమాదం కూడా దానికే కారణమని, అప్పుడే చర్యలు తీసుకుని ఉండుంటే, దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ సక్రమంగా జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఈ పాపం మొత్తం జగన్దే అని చెప్పి ఒక ట్వీట్ చేయడం